హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఓఎస్ఎం స్ట్రీమ్ ఆటో, ఎలక్ట్రిక్ ఆటో, అలాగే మనకు మోంట్రా ఎలక్ట్రిక్ ఆటో, వీటి రెండింటి మధ్యలో ఉండే తేడా ఏమి, అలాగే రెండు ఏ కాస్ట్లో వస్తున్నాయి, వీటి రెండింటి మధ్య ఉండే డిఫరెన్సెస్, మనకు ఏ వెహికల్ తీసుకుంటే బాగుంటుంది బ్యాటరీ పరంగా కానీ, అలాగే మనకు మైలేజ్ పరంగా, రేంజ్ పరంగా, అన్నిటి పరంగా ఈ రెండు వెహికల్స్ ఎలా ఉండబోతున్నాయి, ఏది మనం తీసుకుంటే మనకు బెస్ట్ అనేది ఆటో సోదరులు అందరూ ఆలోచించుకోండి. ఎలక్ట్రిక్ వెహికల్స్ నేను చూపిస్తున్నాను మీకు, దీని స్పెసిఫికేషన్స్ అన్నీ చెప్తున్నాను. మీరు షోరూమ్ వెళ్ళండి, షోరూమ్ వెళ్ళి చూసి మీకు ఏది నచ్చుతుందో దాన్నే తీసుకోండి. వెహికల్ అంటే మేము చెప్పినామని మీరు తీసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే మాకేం కంపెనీల నుంచి ఏం డబ్బులు ఏం రావు. మీరు వెళ్ళి షోరూమ్ వెళ్ళి చూడండి. మంచి వెహికల్ అది రెండు ఎదురెదురుగానే ఉన్నాయన్నమాట. మనకు తిరుపతి రేణుగుంట పోయే రూట్లో మన కాటన్ మిల్ దగ్గర తిరుపతిలో రెండు అటుపక్క ఇటుపక్కగా ఉన్నాయన్నమాట. మీరు అక్కడ వెళ్ళి చూడండి, చూసి మీకు నచ్చితే తీసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చూసారంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట ఏ వెహికల్ కొనాలనే దాని మీద. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మనకు ఓఎస్ఎం ఎలక్ట్రిక్ ఆటో, మనకు స్ట్రీమ్ ఈవీ ఆటో ఉంది కదా, దీని షోరూమ్ చూసుకుంటే మనకు తిరుపతి రేణుగుంట రూట్లో మనకు ఎగ్జాక్ట్ మన కాటన్ మిల్ దగ్గర సేమ్ మోంట్రా ఎలక్ట్రిక్ ఆటోకి ఆపోజిట్లోనే ఉంటుందన్నమాట. ఎలక్ట్రిక్ ఆటో షోరూమ్కి ఇది కూడా కొత్తగా తీసుకొచ్చారు కంపెనీ, కానీ ఇది ఎప్పటి నుంచో ఉంది, బయట అయితే ఉందని చెప్తున్నారు. మనకు తిరుపతికి అయితే కొత్తగా వచ్చింది. వెహికల్స్ చూసారు కదా, మనకు దీంట్లో అన్ని రకాల వెహికల్స్ దొరుకుతాయి అనమాట. ప్యాసింజర్ ఆటో దొరుకుతుంది, అలాగే మనకు షేర్ ఆటోస్ కూడా ఉన్నాయన్నమాట. స్ట్రీమ్ సిటీ అనేది మనకు ప్యాసింజర్ ఆటో కిందకి వస్తుంది, అంటే 3+1 వస్తుంది. అలాగే మనకు షేర్ ఆటో చూసుకుంటే స్ట్రీమ్ అనే మోడల్ షేర్ ఆటో వస్తుంది అనమాట. స్ట్రీమ్ సిటీ చూసుకుంటే మనకు 3,50,000కు వస్తుంది అనమాట. ఇది 126 నుంచి 130 కిలోమీటర్స్, 120 నుంచి 130 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. అలాగే చూస్తున్నారు కదా లోపల, దీంట్లో కలర్స్ చూసుకుంటే మనకు 4 కలర్లు అయితే వస్తాయి అనమాట. గ్రీన్, వైట్, బ్లాక్, బ్లూ, ఇట్లా 4 కలర్లు అయితే వస్తాయి. మనకు స్ట్రీమ్ చూసుకుంటే స్ట్రీమ్లో మనకు ఒక కలరే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ దగ్గర ఉండేది. మనం మొత్తం దీని గురించి పూర్తిగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకు ఫస్ట్ స్పెసిఫికేషన్ చూసుకుందాం. దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 10.5 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది. వోల్ట్స్ పరంగా అంటే మనం మాట్లాడేది ఓఎస్ఎం స్ట్రీమ్ గురించి. 10.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ వస్తుంది. అలాగే మనకు 48 వాట్స్ అయితే వస్తుంది అనమాట. రేంజ్ చూసుకుంటే మనకు 180 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. మోటార్ మనకు 10.5 కిలోవాట్ మోటార్ అయితే వస్తుంది అనమాట. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే మనకు 185 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే వస్తుంది అనమాట. ఛార్జింగ్ టైం చూసుకుంటే మనకు 4 అవర్స్, అలాగే మనకు 1 month తర్వాత 3 అవర్స్కి వస్తుందని వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట. అలాగే మనకు ఇక్కడ చూసుకుంటే టార్క్ చూసుకుంటే 430 Nm టార్క్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకు డాంపర్ ప్లస్ హెలికల్ స్ప్రింగ్ అయితే వస్తుంది. అలాగే మనకు రియర్లో చూసుకుంటే రబ్బర్ డాంపనర్ ప్లస్ షాకర్స్ అయితే వస్తాయన్నమాట. బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే మనకు డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. అలాగే దీంట్లో మనకు వీల్ బేస్ చూస్తే 20 mm అయితే వస్తుంది అనమాట. 2120 mm వీల్ బేస్ అయితే వస్తుంది. లోడ్ కెపాసిటీ చూసుకుంటే 960 కిలోస్ లోడ్ కెపాసిటీ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ మనకు ఒక 3-4 అయితే కూర్చోబెట్టుకునే స్థలం అయితే ఉంది మనకు. తర్వాత ఫ్రంట్ మనకు కూర్చోవడానికి ప్లేస్ ఉంది. అలాగే మనకు బ్యాక్ సైడ్ చూసారు కదా, ఈ విధంగా బ్యాటరీ కంపార్ట్మెంట్ కూడా మనకు కిందనే వస్తుంది అనమాట. అంటే మనకు సీట్ కింద కాకుండా మనకు బ్యాక్ సైడ్ వస్తుంది. ఇప్పుడు బజాజ్లో అయితే మనకు సీట్ కింద వస్తుంది అనమాట. ముందర కంఫర్ట్ చూడండి, డ్యూయల్ డోర్ వస్తుంది. అటుపక్క ఇటుపక్క 2 డోర్లు అయితే వస్తాయన్నమాట. సీట్ ఆల్రెడీ వాళ్ళు ఇవ్వడమే పెద్ద సీట్ అయితే ఇచ్చేశారు. బల్బ్స్ అయితే ఎల్ఈడి కాదు, మామూలుగా హెలోజన్ బల్బ్స్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగిందనమాట. అలాగే మనకు లుక్ అండ్ వైజ్ చూడడానికి కూడా వెహికల్ అంటే మనకి ముందు షేర్ ఆటోస్ ఎలా ఉన్నాయో సేమ్ అదే లుక్లోనే వస్తుందన్నమాట. వీళ్ళు సైడ్ ఇండికేటర్స్ కానీ అన్నీ కూడా మామూలు నార్మల్ బల్బులు ఇచ్చారు, ఎల్ఈడి బల్బ్స్ అయితే కాదు. దీంట్లో చూసుకున్నారు కదా, ఫ్రంట్ మనకంతా లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. మనకు ముందర పెద్ద మడ్గార్డ్ కూడా వస్తుంది అనమాట. లైటింగ్ సిస్టమ్ చూడండి, ఫ్రంట్ లైటింగ్ ఎలా వస్తుంది అనేది. ఇంకా నైట్ టైం అయితే మీకు ఇంకా మంచి ఫోకస్ అయితే ఉంటుందన్నమాట. వారంటీ విషయానికి వస్తే ఇది మనకు 3 years వారంటీ, 1 lakh కిలోమీటర్ వరకు, అంటే 3 years కానీ 1 lakh కిలోమీటర్ కానీ వారంటీ అయితే వస్తుంది అనమాట. బాడీకి 5 years వారంటీ అయితే వస్తుంది. ఫుల్ అండ్ ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది. 18 mm థిక్నెస్ అయితే వస్తుంది అనమాట. కాస్ట్ చూసుకుంటే స్ట్రీమ్ సిటీ వచ్చి 3,50,000 పడుతుంది. అలాగే స్ట్రీమ్ చూసుకుంటే 4,25,000 ఆన్ రోడ్ ప్రైస్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు January 15th లోపల మీరు తీసుకుంటే దీంట్లో 1 gram గోల్డ్ కాయిన్, అలాగే టీవీ, ఫ్రిడ్జ్ లాంటి ఆఫర్స్ దీంట్లో
ఉంటాయన్నమాట. మోడల్ అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి. ఇప్పుడు మనకు వస్తున్న వెహికల్స్ లో మీరు గమనించవచ్చు, ఆటో వెహికల్స్ లో అన్నిట్లోనూ మోంట్రా కానీ, అలాగే బజాజ్ కానీ, అలాగే మనకు మహేంద్ర ట్రయో కానీ, వీటన్నిటిలోనూ ఓన్లీ నార్మల్ 3+1 వెహికలే వస్తుంది అనమాట. షేర్ ఆటో అయితే లేదు. దీంట్లో షేర్ ఆటో ఉంది, అది ఒకటి మీరు గమనించవచ్చు. వెహికల్ కూడా మనకు ఫుల్ అండ్ ఫుల్ స్పేషియస్గా ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ కానీ, ఫ్రంట్ కానీ, మనం కూర్చునే దగ్గర కానీ, డ్రైవర్ కంఫర్ట్ కానీ అన్నీ కూడా బాగుంటుంది. వెహికల్ అన్ని దీంట్లో ఆప్షన్స్ దీంట్లో రావడం అయితే జరిగిందనమాట. మనకు ముందర కూర్చునే వాళ్ళ కంఫర్ట్ కానీ, బ్యాక్ సైడ్ కూడా ఒక నలుగురు ఆనందంగా కూర్చోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనము మోంట్రా గురించి మాట్లాడుకుందాం. ఇక మనం మోంట్రా గురించి మాట్లాడుకుందాం. మోంట్రాలో అలాగే మనకు దీనికి డిఫరెన్స్ కూడా దీంట్లోనే మాట్లాడుకుంటూ దీని స్పెసిఫికేషన్ అయితే చెప్పుకుందాం. బ్యాటరీ చూసుకుంటే మనకు 10 kWh బ్యాటరీ ఉంటుంది మోంట్రాలో. అదే మనకు OSM లో చూసుకుంటే మనకు 10.5 kW అయితే వస్తుంది అనమాట. రేంజ్ చూస్తే మనకు 160 km రేంజ్ మనకు క్లియర్ గా మోంట్రాలో అయితే వస్తుంది. OSM లో వాళ్ళు చెప్తున్నది ఏమంటే 180 km రేంజ్ అయితే వస్తుంది అంటున్నారు. అలాగే మోటార్ చూసుకుంటే మనకు 13.4 HP మోటార్ ఉంటుంది. టార్క్ మనకు 60 Nm టార్క్ అయితే ఉంటుంది. అలాగే IP67 రేటింగ్స్ బోత్ రెండిట్లోనూ IP67 రేటింగ్ అయితే ఉంది. టాప్ స్పీడ్ చూసుకుంటే మనకు 55 km టాప్ స్పీడ్ మనకు మోంట్రాలో అయితే వస్తుంది అనమాట. అలాగే OSM లో చూసుకుంటే మనకు 47 km స్పీడ్ అయితే వస్తుంది. ఫుల్ మెటల్ బాడీ, ఇది కూడా మెటల్ బాడీతోనే వస్తుంది. కానీ ఏమంటే OSM లో 18 mm థిక్నెస్ అయితే వస్తుంది అనమాట. ఇంకా దీంట్లో మోడ్స్ చూసుకుంటే పార్క్ అసిస్టెంట్ మోడ్, అలాగే మనకు న్యూట్రల్ మోడ్, అలాగే ఎకో, డ్రైవ్ మోడ్, మనకు అలాగే రివర్స్ మోడ్ లాంటి 4 ఆప్షన్స్ దాంట్లో వస్తాయి. దీంట్లో కూడా సేమ్ అదే మాదిరినే ఉంటుంది అనమాట. మనకు OSM లో కూడా మనకు సేమ్ ఇదే మాదిరినే మోడ్స్ అయితే 4 మోడ్స్ అయితే ఉంటాయి. రివర్స్ మోడ్ ఉంటుంది, అలాగే డ్రైవ్ మోడ్ ఉంటుంది. మనకు హై స్పీడ్, లో స్పీడ్ లాంటి ఆప్షన్స్ కూడా అందులో కూడా వస్తాయి. మనకు దీంట్లో చూసుకుంటే మనకు ప్రైజ్ విషయానికి వస్తే మనకు 3,95,000 రూపాయలు ప్రైజ్ అయితే పడుతుంది అనమాట మోంట్రాలో. ఇది మనం గమనించవచ్చు. మనకు ఇవన్నీ మనం మాడిఫై చేసుకున్న తర్వాత మనకి ఇట్లా నలుగురు కూర్చోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకు బ్యాక్ అంతా. బ్యాక్ సైడ్ మనకు మోంట్రాలో అయితే చిన్న స్పేస్ అయితే వస్తుంది. అది యాక్చువల్ గా వాళ్ళు వచ్చి ఓన్లీ లగేజ్ పర్పస్ పెట్టుకునిందే, మనుషులు కూర్చునేదానికి కాదు. దీనికైతే దీని స్పెసిఫికేషన్ పరంగా చూసుకుంటే 3+1 వస్తుంది సీటింగ్. ఇది మనకు మోంట్రాలో మనకు OSM లో చూసుకున్నామంటే ఎక్కువ స్పేస్ అయితే వస్తుంది అనమాట. బ్యాక్ సైడ్ కూర్చోడానికి స్పేస్ ఉంటుంది. అలాగే మనకు అది షేర్ ఆటో పర్పస్ కాబట్టి మీకు గమనించవచ్చు. కాస్ట్ విషయానికి చూసుకుంటే మనకు రెండిట్లోనూ డిఫరెన్స్ కాస్ట్ చూసుకుంటే ఒక 25 to 35,000 అయితే మనకు డిఫరెన్స్ అయితే వస్తుంది. 35,000 వల్ల ఏం లాభము అని అంటే మనకు బ్యాక్ సైడ్ ఒక నలుగురిని, ఒక 2-3 కూర్చోబెట్టుకోవచ్చు. ఆల్రెడీ వాడు మనం పెద్ద సీట్ వేసుకోవాల్సిన పని లేదు. మనకు దాంట్లో OSM లో ఆల్రెడీ పెద్ద సీటే మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. అదొకటి ఉంది. అలాగే ఇంకా మనకు బేబీ సీట్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే ఇంకా ఒక 3 అంతా దాంట్లో కూర్చోబెట్టుకొని తీసుకొని పోవచ్చు. ఈ విధంగా అడ్జస్ట్మెంట్లు అయితే చేసుకోవడానికి లోపల స్పేస్ అయితే ఉందన్నమాట. ఈ విధంగా మనకు OSM కు మోంట్రాకు డిఫరెన్స్ అయితే ఉంది. మీరు ఆలోచించండి. 2 షోరూమ్లు ఎదురెదురుగానే కాబట్టి మీరు వెళ్ళి చూడండి. చూసి మీకు ఏది నచ్చుతుందండి. ఇప్పుడు మీరు చూస్తున్న మోంట్రా అనేది ఆఫ్టర్ మాడిఫికేషన్ తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, 2 వెహికల్స్ మధ్య తేడా ఏమనేది మీకు ఇక్కడే కనబడుతుంది. బ్యాక్ సైడ్ మనకు కూర్చోవడానికి ఎక్కువ స్పేస్ అయితే ఉంటుంది. రేంజ్ విషయంలో సేమ్ ఇంచుమించు మనకు 10 km అటు ఇటు ఉన్నా. అలాగే ఛార్జింగ్ అయితే మనకు 3-4 hours లోనే మనకు ఛార్జింగ్ అయితే ఎక్కేస్తుందని చెప్తున్నారు. స్ట్రీమ్ విషయంలో మనకి ఇది ఒక బెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. ఛార్జింగ్ అయితే చాలా తొందరగా ఎక్కుతుంది సార్ అని చెప్తున్నారు అనమాట. కాస్ట్ పరంగా చూసుకున్నా మనకు 4,25,000 రూపాయలు మనకు OSM స్ట్రీమ్ వస్తే మోంట్రా మనకు 3,95,000 రూపాయలకు వస్తుంది. మనకు 30,000 డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. ఈ డిఫరెన్స్ లో ఏది బెస్ట్ అనే దాని గురించి మీరే ఆలోచించుకోవచ్చు. ఏది మనం తీసుకోవాలనేది మీరు గమనించుకోండి. వెహికల్ ఎలా ఉంది ఏమనేది 2 మీరు షోరూమ్ వెళ్ళండి. షోరూమ్ వెళ్ళి 2 ఎదురెదురుగానే ఉంటాయి. మీకు ఏ వెహికల్ నచ్చిందో దాని గురించి చూసుకొని మీరు 2 టెస్ట్ డ్రైవ్ చేయండి. అలాగే నలుగురి దగ్గర విచారించండి ఎలా ఉందనేది. ఇప్పుడు నేను చెప్పానని మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని పక్కల ఆలోచించి మంచి వెహికల్నే తీసుకోండి. నాకు తెలిసి 2 వెహికల్ బాగానే ఉన్నాయి. ఏమంటే మనకు దీంట్లో మనకు OSM లో చూసుకుంటే ఒక 4 ఎక్స్ట్రా కూర్చోబెట్టుకోవచ్చు అనమాట. ఒక ఆప్షన్ అయితే ఉంది. అది ఒక బెస్ట్ విషయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక సదరు ఆటో తోలే సోదరులు ఎవరైనా కూడా ఒక 10 రూపాయలు ఎక్కువ సంపాదించుకోవాలనే దాంట్లోనే ఆలోచిస్తారు. ఆ విధంగా చూసుకుంటే మనకు ఈ వెహికల్ బెస్ట్ అని చెప్పొచ్చు అనమాట. ఇది మనకు OSM స్ట్రీమ్ అనేది. ఏమంటే కొత్తగా వచ్చిన కంపెనీ ఇది. మోంట్రా కూడా కొత్త కంపెనీయే. అది వచ్చి కూడా ఈ మాదిరిగా సర్వీస్ అవి ఎస్టాబ్లిష్ బాగా చేసుకోవడం,
వెహికల్ అందరి మౌత్ టాక్ వలన బాగా మంచి పేరు అయితే వచ్చిందనమాట. దాని వలన మనకు ఇది అది రెండు ఒకటే. మీకు స్ట్రీమ్ కూడా వచ్చి మీరు సర్వీసెస్ మీరు తీసుకొని వాడుకున్న తర్వాత మీకు దాని గురించి అర్థమవుతుంది అనమాట. ఇంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బాయ్.